కూటమి ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై వేధింపులు పెరిగిపోయాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారన్న కోపంతో ఏకంగా పొలం మధ్యలోంచి రోడ్డు వేశారు రెవెన్యూ అధికారులు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపలకు చెందిన ఎర్ర మల్లప్ప దొడ్డయ్యకు 4.05 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నాయకులు గొల్లా తిప్పేస్వామి, బొమ్మయ్య, నరసింహప్ప పొలాలకు వేరే దారి ఉన్నా ఎర్రమల్లప్ప దొడ్డయ్య పొలం నుంచే దారి వేయాలని ఒత్తిడి తెచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పోలీసులు, రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేశారు. మీకేం తీసినాం చెప్పు, వాళ్ళకేం తీసినాం, వాళ్ళకేంది మీద రోడ్లో ఉంటుంది అని ఏమనుకుంటాడు. నేను ఒక ఎస్ఐ, నువ్వు ఇష్టానుసారం మాట నీది కాదు, ఇది నీ రూల్ ఉంటే పో, రూల్ ఉంటే పో. ఏమిది నీదేముందో కొలత కొలుచుకో, నీ భూమి ఎంత ఉందో కొలత కొలిపించుకో, నీ భూమి ఎంత ఉందో కొలత కొలిపించుకో. ఏమన్నా పోతాండరా అమ్మా? ఏమి చాలా ఇది చేసుకుంటాడా వాడు? ఇది జరుగుతావా వచ్చినట్టు తీసుకోవాలా మేము? తీసుకొని వస్తుంటే నువ్వు దీనికి ఒక రాయి పెడతావా? గ్రామంలో వైసీపీ సానుభూతి పరులు అనే ఉద్దేశంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకమై తెలుగుదేశం పార్టీ నాయకుల పొలాల్లోకి రస్తా తీయడానికి వైసీపీ సానుభూతి పరులపై దౌర్జన్యం చేస్తూ వారి పొలంలో రస్తా వేశారు. ఇదేంటని ప్రశ్నించిన మహిళా రైతులను 30 మంది పోలీసులు, 4 ఎస్ఐలు, 5 మంది మహిళా కానిస్టేబుళ్లను తీసుకువచ్చి దౌర్జన్యంగా రస్తా వేశారు. ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో వైసీపీ సానుభూతి పరులపై ఇంతటి కర్కశంగా ప్రవర్తించిన అధికారులను, పోలీసులను ఏం మాట్లాడాలో మనకు అర్థం కావడం లేదు.